ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభు పేరట ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వాక్యం. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి అని వ్రాయబడి ఉంది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతేనంట ప్రభువు వారు ఏం చేశారనంటే, మరి త్రోవ తప్పిన గొర్రెలన్నీ ఏమవుతాయి? గాయాల పాలవుతాయి. ఇప్పుడు ఒక కాపరి తోలే మార్గంలో వెళ్ళాలి గొర్రె, కానీ త్రోవ తప్పిపోయిన గొర్రెలు ఉన్నాయి అనుకోండి, అవి ఏమవుతాయి? వాటిని కుక్కలు గాయపరుస్తాయి, అవి ముళ్ళ కంపల్లోకి వెళితే కంపలతో గీసుకుపోతాయి. అలాగే రకరకాలుగా ఇవన్నీ కూడా దెబ్బతినిపోతాయి గొర్రెలు. ఏది? త్రోవ తప్పిన గొర్రెలు. ఇప్పుడు ఈ త్రోవ తప్పిన గొర్రెలన్నీ గాయాల పాలైతే ఇప్పుడు వాటన్నిటిని బాగు చేయటానికి యేసయ్య కాపరిగా వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు వాగ్దానాన్ని వింటున్న పిల్లలారా, నీ జీవితంలో ఏ రకమైన గాయాలకు గురయ్యావు? నీ బ్రతుకులో ఏ రకమైనటువంటి గాయాల పాలయ్యి ఉన్నావు? ఆర్థికంగా గాయాల పాలయ్యి ఉన్నావా? ఆరోగ్యపరంగా గాయాల పాలయ్యి ఉన్నావా? ఏ రకంగా దెబ్బతిని ఉన్నావు? అయితే నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని వాగ్దానాన్ని వింటున్న మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రభువు మిమ్ములను ఈరోజు స్వస్థపరుస్తాడు. ఆమేన్. నమ్మండి. నువ్వు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేటువంటి గాయానికి గురైనా, క్యాన్సర్ అనే గాయంతో నువ్వు బాధపడుతూ ఉన్నా, గుండె జబ్బు అనే గాయంతో బాధపడుతూ ఉన్నా, వ్యాధి ఏదైనానండి, నిశ్చయముగా నీవు బాగవుతావు. కారణం ఏంటంటే, మీకోసం యేసయ్య తన యవ్వన కాలపు రక్తాన్ని చిందించాడు. ప్రభు యొక్క రక్తం ద్వారా మీరు కడగబడతారు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మీరు ఆరోగ్యవంతులవుతారు. ఈ ఆరోగ్యవంతులు అవ్వాలి, స్వస్థత పొందాలి, బాగుండాలి అని మీరు కోరుకోండి. ఎందుకనంటే మీకోసమే ప్రభువారు తాను కొరడా దెబ్బలు కొట్టబడ్డాడు, ఆయన గాయాల పాలయ్యాడు. ఆ గాయాలే రోగి అయిన వానికి ఔషధంగా మార్చబడ్డాయి. మరి నేను స్వస్థత పొందాలని మీరు అనుకుంటున్నారా? హృదయ గాయంతోనూ శరీర గాయాలతోనూ ఒకవేళ బాధపడుతున్నట్లయితే దేవుడు ఈరోజు మీకు స్వస్థత ఇవ్వబోతున్నాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది అన్నాడు. కలుగుద్ది కాదు, ఆల్రెడీ కలుగుతుంది అని చెప్పాడు. మరి కలుగుతుందని నమ్మితే దయచేసి అధైర్యపడకండి. ఏ బాధ ఉన్నా అధైర్యపడద్దు, ఏ కష్టమున్నా అధైర్యపడద్దు. కారణం ఏంటంటే దేవుడు మీతో ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీళ్లు, నూనె, ద్రాక్షరసం, ఇందులో ఏదున్నా చేత్తో పట్టుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా పరమ తండ్రి, ఈరోజు చాలామంది బిడ్డలు శరీరపరంగా చూస్తే అనేక రకాలైన గాయాలతో ఉన్నారు ప్రభా. అనేక రకాలైన హృదయ గాయాలు ప్రభా, ఆరోగ్యపరమైన రీతిలో గాయాలు పాలై ఉన్నారు. నీ బిడ్డలను మీరు దర్శించండి, దీవించండి. నీ పిల్లల దగ్గర ఉన్న నీళ్లను, నూనెను, ద్రాక్షరసమును మీరు ఆశీర్వదించండి. వీళ్ళు త్రాగినప్పుడు, వ్రాసుకున్నప్పుడు క్షేమము కలుగ చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా మీకు వందనాలు. మీ సాక్షులుగా బిడ్డలను నిలబెట్టమని యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. షలోమ్. ఈ సహోదరి పేరు సుందరమ్మ గారు, ఏలూరు వాసి. 2025 ఫిబ్రవరి నెలలో తనకి కామెర్లు అని చెప్పి తేలింది. ఆ తర్వాత మందులు వాడుతూ ఉన్నా కూడా మరలా తిరగబెట్టి 2 పర్యాయాలు కామెర్లతో బాధపడగా లివర్ కూడా దెబ్బతిన్న దానిని బట్టి ఆపరేషన్ కూడా చేయించుకున్నాడు. దాదాపుగా 3,30,000 రూపాయల వరకు కూడా వైద్యం నిమిత్తం ఖర్చు అయిపోయింది. అయినా ఆ సమస్య తగ్గక కామెర్లు అనేటివి మరలా పునరావృతం అవడం జరిగింది. అట్లాంటి సిచ్యువేషన్లో ఈయన కామెర్లతో 3వసారి బాధపడుతూ ఉన్నాడు. ఖరీదైన వైద్యం ఇప్పించినప్పటికీ, లివర్కి ఆపరేషన్ చేయించినప్పటికీ అది విడువక ఈయనను బాధిస్తూ ఉంది. అలాగే వీళ్ళ కుమారుడికి కూడా లివర్లో నీరు చేరి ఆ పిల్లవాడు కూడా అనారోగ్యం పాలయ్యి ఉండడం జరిగింది. అట్లాంటి కండిషన్లో గత నెలలో సుందరమ్మ గారు తన కుమారుని వెంట పెట్టుకుని నూజివేడులో దైవజనులు క్రీస్తు రాయబారి గారు నిర్వహిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు వీరు రావడం జరిగింది. వచ్చి దైవజనులు క్రీస్తు రాయబారి గారి చేత తైలములతో అభిషేకించబడి వారు ప్రార్థించి ఇచ్చినటువంటి అంజూర ఫలాన్ని ఇదే స్థలంలో విశ్వాసంతో భుజించగా అప్పటికి ఈయన 3వసారి కామెర్లతో బాధపడుతున్నాడు. తన కుమారుడేమో చిన్న వయసు ఉన్నటువంటి ఆ బిడ్డ, ఈ పిల్లవాడే లివర్లో నీరు చేరినటువంటి పరిస్థితుల్లో గత నెలలో ఆరాధనలో పాల్గొన్నారు.
తండ్రి కొడుకులు ఇద్దరు కూడా బాగుపడిపోయారు. ఇప్పుడు వీరి దేహాల్లో ఏ విధమైన అనారోగ్యం లేదు. ఈ కుమారుడికి బ్లడ్లో ఇన్ఫెక్షన్ అని, లివర్లో నీరు చేరిందని చెప్పారు, అది పూర్తిగా తగ్గిపోయింది. వీళ్ళ నాన్నగారు అయినటువంటి కృపానిధి గారికి అయితేనేమో 3వ మారు తిరగబెట్టినటువంటి ఆ జాండీస్ ఏదైతే ఉందో, కామెర్ల ప్రభావం పూర్తిగా నయమైపోగా ఇప్పుడు ఆయన దేహంలో ఏ విధమైనటువంటి కామెర్లు లేవు అని చెప్పేసి రిపోర్ట్స్ నార్మల్గా వచ్చి ఉన్నాయి. కేవలం ఒకే ఒక పర్యాయం వీరు ఇక్కడ పాల్గొన్నారు, దేవుల్లో దీవించబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. నూజివీడులో మే నెల 26వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు. భీమవరంలో మే నెల 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లోదరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. నరసరావుపేటలో మే నెల 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. బాపట్లలో మే నెల 28వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. చెల్లి పేరు అనుష. 3 సంవత్సరాల నుండి నాకు పీసీఓడి సమస్య ఉంది, బ్లీడింగ్ కూడా బాగా అవుతూ ఉండేది అని చెప్పేసి చెబుతుంది. ఈ సమస్యను చూపించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టర్లు మెడిసిన్ ఇచ్చారట. 3 ఏళ్ల నుండి మందులు వాడుతూనే ఉంది. మందులు ఏమాత్రం వీడికి పని చేయలేదు. ఆపరేషన్ పడుతుందని చెప్పినటువంటి మాటను బట్టి మరి చెల్లి కొద్దిగా కలవరపడింది. ఆ సమయంలో తెలిసిన వారికి ఈ విషయం చెప్పుకుంది కాబోలు. వాళ్ళు చెప్పారు, నరసరావుపేటలో ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో ప్రభు కిరణ్ గారు అభిషేకం ఇచ్చి అంజూర పండిస్తాడు, ఆ పండు తిని ఎంతో మంది స్వస్థత పొందుకుంటున్నారు, నువ్వు కూడా స్వస్థత పొందుకుంటావు అని చెప్పారట. అవునారా? వచ్చి అభిషేకం పొంది అంజుర ఫలం భుజించి మధుర కానుక అంజుర ఫలాల కొరకు 3,000 రూపాయలు ఇద్దామని మొక్కుబడి చేసుకుంది. ఆ రోజు దేవాతి దేవుడు చేసిన కార్యం ఏంటంటే, అలా వచ్చి అభిషేకింపబడి అంజుర ఫలం భుజించి మొక్కుబడి చేసుకుని వెళ్ళింది. 2వ నెలకే డాక్టర్ గారు ఏం చెప్పారనంటే, నీకు బలహీనత లేదు, నువ్వు బాగున్నావు, మందులు వాడక్కర్లేదని చెప్పేశారట. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో జూన్ నెల 1వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్ లో జూన్ నెల 2వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చి గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో జూన్ నెల 3వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. ఆత్మకూరులో జూన్ నెల 3వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. పెద్ద డోర్నాలలో జూన్ నెల 4వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. రేపల్లెలో జూన్ నెల 4వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఒంగోలులో జూన్ నెల 8వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జూన్ నెల 9వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో జూన్ నెల 10వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో జూన్ నెల 11వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. అడ్డాడలో జూన్ నెల 14వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. తాడేపల్లిగూడెంలో
జూన్ నెల 15వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్ లో జూన్ నెల 16వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో జూన్ నెల 17వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. ఆదోనిలో జూన్ నెల 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. గుంటూరులో జూన్ నెల 21వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. రాజమండ్రిలో జూన్ నెల 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జూన్ నెల 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం.